హాయ్ ఫ్రెండ్స్, డైలీ యోగా చేయండి, హెల్తీగా ఉండండి. మీ హెల్త్ మీ చేతుల్లో ఉంటుంది. గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? లేచారా? మీరు ప్రతిరోజు నిద్ర లేచిన వెంటనే బెడ్ పైన మన నోట్లో ఉన్నవి ఎంగిలి తీసి కళ్ళకు కాటుకలాగా కళ్ళకు మనం కాటుక ఎలా పెట్టుకుంటామో అలా లేడీస్ కానీ జెంట్స్ కానీ చిన్నపిల్లలైనా ఎవరైనా సరే లేచిన వెంటనే అలా చేయండి. ఎంగిలి తీసి కళ్ళకు ఇట్లా కాటుక లాగా పెట్టండి. ఒక 2 to 3 minutes లేదా 5 minutes లేదా గంట అయినా మన ఇష్టం. తర్వాత పడుకోండి. ఇలాగే అలా పడుకున్న వెంటనే కొద్దిసేపటి తర్వాత మన కళ్ళలో ఉన్న చెత్త డస్ట్ అంతా ఈ ఎడ్జ్కి వస్తుంది. దాన్ని ఇలా తీసేసి క్లీన్ చేసేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత బెడ్ పైనే కూర్చొని మనం కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. లేదు నేను హాట్ వాటర్ తాగాలి అనుకుంటే లేచి కొద్దిగా హాట్ వాటర్, గోరువెచ్చని హాట్ వాటర్ తీసుకొని ఇలా ఎన్ని తాగలిగితే ఒక గ్లాసా 2 గ్లాసుల, ఫస్ట్ గ్లాస్ నుంచి స్టార్ట్ చేయండి. గోరువెచ్చగా ఉండాలి. అలా తీసుకొని ఇలా కొద్దిగా మన చెమ్ము వాటర్ తాగేయాలి. నాది ఆల్రెడీ వాటర్ తాగడం అయిపోయింది. బ్రష్ కూడా చేయకుండానే తాగండి, మంచిది. మనం నైట్ ఉన్న మన నోట్లో ఉన్న లాలాజలం చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి బ్రష్ చేయాల్సిన అవసరం లేదు. బ్రష్ చేయకుండానే తాగితే చాలా మంచిది, హెల్త్కి. ట్రై చేయండి. అది కూడా ఇలా మలాసనంలో కూర్చొని ఇలా కూర్చొని తాగండి. ఇలా కూర్చొని తాగితే చాలా మంచిది. ట్రై చేయండి రోజు అలా తాగడానికి. తాగిన తర్వాత కొద్దిసేపు ఇలాగే మనం ఎంతవరకు ఓపిక ఉంటే కూర్చోగలము అనుకుంటే కూర్చోండి. కూర్చున్న తర్వాత ఇంకా మామూలు స్టేజ్కి వచ్చేసేయండి. బెడ్ పైన తాగేసి బెడ్ పైన కానీ కింద కానీ ఎక్కడైనా సరే, అంటే మనం బెడ్ పైన నుంచి లేయడం కొంచెం కష్టం అన్నప్పుడు అలా హాట్ వాటర్ తీసుకెళ్ళి బెడ్ పైన కూర్చొని తాగండి. లేదా హాట్ వాటర్ తాగకపోయినా పర్వాలేదు, ఫస్ట్ ఇలా చేసేసుకొని తర్వాత లేసొచ్చి హాట్ వాటర్ తాగినా ఓకే, నో ప్రాబ్లం. ఇలా లేచిన వెంటనే సింపుల్ మన నిద్రలోనే ఉంటాం కదా, లేచుంటాం, అబ్బా బద్దగా అన్నట్లు అయిపోతుంది కదా. ఇలా ఎంత బెండ్ అవ్వగలిగితే అంత. అంటే మన బాడీ అంతా విరుచుకున్నట్లు, అంటే పెయిన్ ఉందబ్బా అన్నట్లు ఇలా అనుకుంటాం కదా, అలా. ఓకే, డోర్ పెట్టి ఇలా మనం ఎంత బెండ్ అవ్వగలిగితే అంత. అలా బెండ్ అయిన తర్వాత కొద్దిసేపు రిలాక్స్డ్గా కూర్చొని ఇప్పుడు ఇలా పైకి కిందికి, ఎంత బాగా అనిపిస్తుందో ఒకసారి ట్రై చేయండి. నిజంగా చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఇలా కూర్చున్నాం కదా, ఈ చెయ్యి ఇక్కడ పెట్టుకోవాలి తొడపైన. ఇవన్నీ సింపులే కదా, మన బాడీ ప్రిపేర్ చేసుకోవడం. డే అంతా ఇంకా మనం లేచి కష్టపడాలి కదా. ఇలా అయిన తర్వాత ఇలా ఎంత అవ్వగలిగితే అంత. ఆ విధంగా ఎంత బెండ్ అవ్వగలిగితే అంత. ఓన్లీ బెండింగ్సే ఇవన్నీ. డైలీ మార్నింగ్ లేచి హాట్ వాటర్ తాగిన తర్వాత చేసుకోండి. లేదా హాట్ వాటర్ చేసేసి హాట్ వాటర్ తాగేసి కొద్దిసేపు అలా ఇలా తిరిగామంటే మనకు వాష్రూమ్ వెళ్ళడానికి ఫ్రీగా ఉంటుంది. మలబద్ధకం సమస్య తగ్గుతుంది. చాలామంది సఫర్ అయ్యేది మలబద్ధకంతో కదా. ఆ సమస్య నుంచి మనం బయటపడాలి అంటే ఈ సింపుల్ ఎక్సర్సైజెస్ అంతే. మనం ప్రతి దానికి డాక్టర్ పైన ఆధారపడతాం. ఇప్పుడు ఎలా ఉంది మన పరిస్థితులు తెలుసా? ఒక చిన్న దీనికోసం హాస్పిటల్కి వెళ్ళాలన్నా 10 టెస్టులు రాస్తారు. అది ఏమో డాక్టర్లు ఏం చదువుతున్నారో ఏంటో డాక్టర్లు కూడా అర్థం కావట్లేదు పాపం. అలా వస్తున్నాయి జబ్బులు కూడా. ఆ డాక్టర్లు ఏం చేయగలుగుతారు చెప్పండి పాపం? మనకు వచ్చే జబ్బులు, మనం తినే ఫుడ్డు, మనం చేసే పనులు అన్నీ మనకు తగినట్లే మనం చేసుకుంటున్నాం. హాస్పిటల్ పాలవుతున్నాం. మనం ఏది తిన్నా కనీసం ఈరోజు ఇది తిన్నాం కదా, దాన్ని ఈరోజు ఈ విధంగా కరిగించుకుందాం లేదా వాకింగ్ చేద్దాం అని మనం అనుకుంటామా? ఏమనుకో కదా. ఏదో చెప్తున్నా అనుకోకండి. నిజంగానే ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఒక ½ an hour లావు తగ్గిపోయి ఏదో సమాజాన్ని ఉద్ధరించేస్తామని కాదు. లావైనా సన్నమైనా ఎలా ఉన్నా మనం యాక్టివ్గా హెల్తీగా ఉండాలి కదా. ఫస్ట్ లావు సన్నం పక్కన పెట్టండి. నువ్వు ఎంత లావన్నా ఉండు, నువ్వు యాక్టివ్నెస్ లేకపోతే నీకు కష్టం కదా. నువ్వు సన్నగా ఉన్నా కానీ నువ్వు యాక్టివ్గా లేకుంటే పరిస్థితి ఏంటి? నువ్వు ఎంత సన్నగా ఉంటే ఏం లాభం? లావు సన్నము అనేది సమస్య కాదు, హెల్త్ అనేది సమస్య. స్టాప్ చేయండి ప్లీజ్. నిజంగానే చాలా చాలా బాగుంటుంది. ఇలా మనం కూర్చుంటాం కదా, దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి తెలుసా? ఇలా కూర్చుంటాం, దీంట్లో ఇలా వెనక్కి నడవచ్చు, లేదా ఇలా
అలా ముందుకు నడవచ్చు. ఇలా చాలాసేపు కూర్చోవచ్చు, ఇలా నడవచ్చు. చాలా బాగా అనిపిస్తుంది. ఇదైతే ట్రై చేయండి, నిజంగానే చాలా హెల్తీగా ఉంటారు. చాలా 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 హెల్తీ అండ్ హ్యాపీగా ఉండాలి అంటే కంపల్సరీ డైలీ ఏదో ఒకటి చేయాలి మనం కదా. చేయకుండా ఉంటే మనం ఎలా ఉంటాం, హెల్తీగా ఉండలేం కదా. ఇలా కూర్చొని మనం బెడ్ పైన కూర్చుంటాం కదా, బెడ్ పైన ఇలా కూర్చొని కాళ్ళు ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు రౌండ్ 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ ఉల్టా 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా చేయండి, డైలీ చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత ఇలా ఉంది కదా, ఇలా కూర్చోండి. యాక్చువల్లీ ఇలా ఉందా, ఇలా ముందుకి బెండ్ అవ్వాలి, సైడ్కి మళ్ళీ లేచి మళ్ళీ ముందుకి, మళ్ళీ ఇటు సైడ్, మళ్ళీ లేచి మళ్ళీ ముందుకి, మళ్ళీ ఇటు సైడ్, అప్ డౌన్ సైడ్, అప్ డౌన్, అప్ సైడ్, అప్ డౌన్, అప్ సైడ్. ఇలా చేయండి, చాలా బాగుంటుంది. చాలా స్లిమ్గా చాలా బాగుంటారు. మన ఫేస్ కానీ మన బాడీ కానీ మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. ఎంత ఏజ్ వచ్చినా చిన్నపిల్లలు అయిపోతాం, ఎందుకంటే ఇవన్నీ చేయగలుగుతాం కదా. ఇవన్నీ చేయగలుగుతాం కదా. చేయగలిగినప్పుడు ఎవరు చేయగలుగుతారు? చిన్నపిల్లలే కదా ఇవన్నీ చేయగలుగుతారు. అల్లరి అల్లరి చేయడం చాలా బాగుంటుంది. ట్రై చేయండి, డైలీ చేయడానికి ట్రై చేయండి.